జగిత్యాల జిల్లా ధర్మపురిలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. ఇస్కాన్ ప్రచార కేంద్రం ఆధ్వర్యంలో న్యూ టీటీడీ ధర్మశాల నుంచి ప్రారంభమైన రథయాత్ర పట్టణ పురవీధుల మీదుగా కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తాళ్లతో రథాన్ని లాగారు. నిర్వాహకులు సంకీర్తనలు, ప్రవచనాలు, మహాహారతి నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పూరి జగన్నాథుని రథయాత్ర తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శుక్లపక్షం ద్వితీయ నాడు మనకు పూరి క్షేత్రమైనటువంటి శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవం జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు. అలాగే ఆ జగన్నాథుడు ఇలా పురువిధిలోకి రావడానికి ముఖ్య కారణము ఆ భగవంతుని మనందరం కూడా మర్చిపోయి ఉన్నాం కాబట్టి ఆ జగన్నాథుడు బయటకు వచ్చి మనందరికీ దర్శనం ఇవ్వడానికి మనందరికీ అనుగ్రహం కలిగించడానికి వస్తుంటారు. కాబట్టి మనందరం కూడా పూరి క్షేత్రానికి వెళ్ళిన వారి కోసము ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య శ్రీల ప్రభుపాల్ వారు ఇస్కాన్ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో కూడా ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ్ వెళ్ళిన వారి కోసము ఈ జగన్నాథ రథయాత్ర నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇస్కాన్ మెట్పల్లి శ్రీ శ్రీ రాధగోవింద గారి మందిరం ఆధ్వర్యంలో మనకు ఈ ఉత్తర తెలంగాణలో కరీంనగర్, జగిత్యాల, ధర్మపురి, రాయకల్, కోట్ల, మెట్పల్లి ప్రాంతాలలో ఈ శ్రీ జగన్నాథ రథయాత్ర మహామహోత్సవం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ జగన్నాథ రథయాత్ర ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రథాన్ని రథతాడు లాగడం వల్ల ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మన హృదయాలకు లాగుతున్నట్టు. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఆ ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఎవరైతే పూరి క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా విచ్చేసి ఆ భగవంతుడి యొక్క రథం లాగండి. ఆ రథం లాగడం వల్ల ఆ భగవంతుడి యొక్క జగన్నాథ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా మనమందరం కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మనం తీసుకుంటాం. కాబట్టి మనందరం కూడా ఆ జగన్నాథ్ యొక్క విషయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ జగన్నాథ రథయాత్ర న్యూ టీటీడీ వద్ద ముగుస్తుంది. అక్కడ భగవంతుడి రథయాత్ర ముఖ్య ఉద్దేశము అలా జగన్నాథ్ యొక్క దివ్యమైన లీల గురించి ప్రవచనం ఉంటుంది. అక్కడ మహా ఆరతి ఉంటుంది, 50 రకాల వంటకాల నైవేద్యం ఉంటుంది. అలాగే వచ్చిన వాళ్ళందరి కోసం కూడా ఆ జగన్నాథ్ యొక్క ప్రసాదము అనంతమైన ప్రసాదం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆ జగన్నాథ రథయాత్ర మహాచే పాల్గొనండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆ భగవంతుడి అనుగ్రహాన్ని మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతున్నాను.